వైసీపీ రాజకీయ క్రీడలో నిరుద్యోగ యువత పావులుగా మారొద్దని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి కోరారు. ఈ మేరకు ఆమె మీడియాకి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంతోనే గిరిజనులకు న్యాయం జరుగుతోందని అన్నారు. 16,437 డిఎస్సి పోస్టులలోని 2,024 పోస్టులు గిరిజనులకే కేటాయించారని గుర్తు చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేయడం భావ్యమా అని మంత్రి ప్రశ్నించారు. జీవో నెంబర్ 3ను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ జీవోను చంపేసింది వైసీపీ ప్రభుత్వేనని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని వారి మాటలు నమ్మొద్దని ఆమె హితవు పలికారు. గిరిజన నిరుద్యోగులకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మన గిరిజన యువత బంద్ చేస్తున్నారు. దయచేసి నేను చెప్పిన విషయం ఒక్కసారి మీరు ఆలోచించండి. గత 5 సంవత్సరాలుగా జీవో నెంబర్ 3 మీద కనీసం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దృష్టి కూడా పెట్టలేదు. జీవో నెంబర్ 3ని వైసీపీ ప్రభుత్వమే నిర్వీర్యం చేసి కనీసం కోర్టులో దాన్ని కొంచెం కూడా దృష్టిలో పెట్టకుండా పూర్తిగా దాన్ని చంపేసింది. జీవో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసి చంపేసింది వైసీపీ ప్రభుత్వమే. ఈరోజు మీరు జీవో నెంబర్ గురించి మాట్లాడుతున్నారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా సమాన హక్కులు కల్పిస్తూ ఇంకో జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద ట్రై చేస్తోంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గిరిజనులకి న్యాయం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మెగా డిఎస్సి ఈరోజు మనం 16,500 పోస్టులు ఇచ్చాం. ఆ మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేయమని గిరిజన యువత పట్టుబడుతున్నారు. ఇది నిజంగా భావ్యమేనా? రాష్ట్రంలో అందరూ కూడా ఈ మెగా డిఎస్సి కోసం ఎన్నో కలలకని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం క్యాన్సిల్ చేయమంటాం ఎంతవరకు సమంజసమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మెగా డిఎస్సిలో 16,500 పోస్టులకు గాను 2,000 పైచిలుక పోస్టులు మన ఎస్టీలకే ఇస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవి కాకుండా మనకి ఇంకా కొరత ఉంది అంటే తర్వాత ప్రభుత్వాన్ని అడగడంలో ఒక న్యాయం ఉంటుంది. కానీ ఇప్పుడే మనం మెగా డిఎస్సి తీయొద్దని చెప్పడం ధర్మం కాదు. అలాగే ఈ ధర్నా ఏదైతే ఉందో, ఈ ర్యాలీలు ఏవైతే ఉన్నాయో, ఈ బంద్లు ఏవైతే ఉన్నాయో వీటిని వైసీపీ నాయకులు ముందు పెట్టి నడిపిస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ నాయకుల తాలూకా క్రీడలో వాళ్ళ తాలూకా పైచాచిక ఆనందానికి మీరు బలైపోకండి. ఖచ్చితంగా అక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు చూశారు మన జనరల్ బాడీ మీటింగ్లో ఏ విధంగా అయితే అందరూ కూడా మూకమ్మడిగా నా మీద దాడి చేశారు. అలాగే 11 మంది ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ ఉన్నారు. మొత్తం లోకల్ బాడీ అంతా కూడా అక్కడ వైసీపీ చేతిలో ఉంది. కాబట్టే అక్కడ వాళ్ళు కొంతమందిని రెచ్చగొట్టే అవకాశం ఉంది. దయచేసి గిరిజన యువత మీరు ఎవరి మాటలు నమ్మి మోసపోకండి. ఎవరు చెప్పినటువంటి అనవసరమైన మాటలు విన్నారు అని అంటే మన భవిష్యత్తు మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ఖచ్చితంగా జీవో నెంబర్ 3 మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అలాగే టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నా గత 5 సంవత్సరాలుగా ఒక్క పోస్టు కూడా తీయలేదు. అలాంటి వాళ్ళ మాటలు మీరు ఎలా నమ్ముతారు? ఒకసారి ఆలోచించండి. అందుకని మీ అందరికీ కూడా మీ సోదరిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా సంయమనం పాటించండి. జీవో నెంబర్ 3కి సమానమైన జీవో అతి త్వరలోనే మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. కాబట్టి టీచర్ పోస్టులు కూడా ఎవరికి అన్యాయం జరగవని మీ సోదరుగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.